హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి సీఎం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. జూలై 21న కాకినాడ పోర్టులో సినిమా షూటింగ్ సందర్భంగా బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. ఎడమ కాలి చుట్టూ ఉన్న కణజాల్లోకి రక్తం చేరడంతో వాపు ఏర్పడింది. ఈ విషయాన్ని ఏఐజీ వైద్యులు గుర్తించి శస్త్రచికిత్స చేశారు. అనంతరం బాలయ్య కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లోని ఏఐజీకి వెళ్లి బాలకృష్ణను సీఎం చంద్రబాబు పరామర్శించారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవను పరిరక్షణ నిల్వ ప్రాంతంగా మార్చే ప్రక్రియలో భాగంగా జలవనరుల శాఖ ఎన్ఓసీ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన చిత్తడి నేలల పరిరక్షణను వేగవంతం చేయాలని, తొలి దశలో 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కొండకర్ల ఆవలో ప్రజా ప్రయోజనాలకు భంగం కలగకుండా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి స్థానికులకు ఉపాధి కల్పించాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కొండకర్ల ఆవను పరిరక్షణ నిల్వ ప్రాంతంగా గుర్తించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు మరియు పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణను బాధ్యతగా స్వీకరించి వాటి పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. ఎన్ఓసీ జారీ మరియు ప్రత్యేక నిబంధనలు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కొండకర్ల ఆవ చిత్తడి నేలను కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రతిపాదనలకు అటవీ శాఖతో పాటు జలవనరుల శాఖ కూడా ఆమోదం తెలిపింది. అయితే సాగునీరు, జలాశయ నిర్వహణ, హైడ్రాలిక్ వ్యవస్థలు మరియు ఇతర ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ఎటువంటి భంగం కలగకుండా తగిన రక్షణ చర్యలతో ఈ అనుమతులు జారీ చేయటం విశేషం. శాస్త్రీయ అధ్యయనాలు మరియు క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 950 చిత్తడి నేలను గుర్తించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వీటిని నోటిఫై చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తొలి దశలో గుర్తించిన 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరినట్లు తెలిపారు. చిత్తడి నేలలు అద్భుతమైన జీవన వైవిధ్యానికి నిలయమని, వీటి పరిరక్షణ ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు సాధ్యమవుతాయని ఆయన వివరించారు. అలాగే స్థానిక ప్రజల జీవనోపాధుల మెరుగుదలకు కూడా ఇవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో అర్హత కలిగిన అన్ని చిత్తడి నేలలను నోటిఫై చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సంయుక్త సర్వేలు పూర్తి చేసి చట్టపరమైన అనుమతులను నిర్దిష్ట కాల వ్యవధిలో పొందాలని స్పష్టం చేశారు. చిత్తడి నేలపై జరిగే ఆక్రమణలు, విధ్వంసక చర్యల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. కొండకర్ల ఆవ అనేక రకాల వలస మరియు స్థానిక పక్షులకు ముఖ్యమైన ఆవాసంగా నిలుస్తోందని గుర్తు చేశారు. జల వనరుల శాఖ సమన్వయంతో అక్కడ ఎకో టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేసి స్థానిక ప్రజలకు తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అటవీ శాఖ అధికారులకు ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో చిత్తడి నేలల పరిరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తోందని ఈ సందర్భంగా పవన్ తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి. 3 రోజుల పాటు అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పళ్లతో అలంకరించనున్నారు. ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు నిర్వహించే శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు జూలై 29 వరకు 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు వరుణ పూజ, పుణ్యవచనం, అఖండ దీపారాధన చేసి అంకురార్పణ చేశారు. సాయంత్రం 4 గంటలకు కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, మండపారాధన, హారతి నిర్వహిస్తారు. దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ఈ ఉత్సవాల కోసం కేవలం విజయవాడ నుంచి మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు కూరగాయలు సమర్పిస్తారు. అమ్మవారి గర్భగుడితో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తాన్ని పూర్తి కూరగాయలతో అలంకరిస్తారు. అమ్మవారి గర్భగుడితో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తాన్ని పూర్తిగా కూరగాయలతో అలంకరిస్తారు. మొత్తం 25 టన్నుల వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అందంగా అలంకరించారు. 3 రోజుల పాటు శాకంబరిగా దర్శనమిచ్చే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.
శాకంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అమ్మవారిని శాకంబరి దేవిగా పూజిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉంటాయని, కరువు కాటకాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శాకంబరిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. రాజ్యసభకు తన ఎంపిక ఉపాధ్యాయ వృత్తికి దక్కిన గౌరవమని ఎంపీ భాష్యం రామకృష్ణ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులే నాణ్యమైన విద్యకు బలమైన ఆధారమని పేర్కొంటూ డిఎస్సి అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఉత్తమ విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. రాజ్యసభకు తన ఎంపిక ఉపాధ్యాయ వృత్తికి దక్కిన గౌరవమని ఎంపీ భాష్యం రామకృష్ణ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికి దక్కిన అత్యున్నత గుర్తింపుగా భావిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఓపీఎస్ సాధన చారిత్రాత్మక విజయమని ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి రాజ్యసభకు పంపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఉపాధ్యాయుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా సీనియర్ టీచర్ల టెట్ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 1.1 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం ఇందుకు నిదర్శనమని భాష్యం రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులే నాణ్యమైన విద్యకు బలమైన ఆధారమని పేర్కొంటూ డిఎస్సి అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఉత్తమ విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖను మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మంత్రి లోకేష్ పనిచేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. ఏ ఇబ్బంది పడకుండా అందరూ చక్కగా ఉండాలి, ఎదగాలి. అదేవిధంగా మరి రామకృష్ణ గారు చెప్పారు 1,10,000 మంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారు అని. మరి అదంత విజయం చూడండి. అది రావాలంటే మన చేతిలో ఉంది అదంతా. మనం ఈ హక్కులు ఎట్లా అయితే అడుగుతున్నామో పిల్లల మీద బాధ్యత కూడా అంతే తీసుకొని వాళ్ళని సక్సెస్ఫుల్ వేలో తీసుకురాగలిగితే మరి అసలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరంతా క్వాలిఫై అయ్యి వచ్చి టీచ్ చేస్తున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో డిఎస్సిలో సెలెక్ట్ అవ్వక మిగిలిన వాళ్ళు టీచ్ చేస్తున్నారు. మరి ఎంత తేడా ఉండాలో చూడండి. మరి అది గుర్తుంచుకొని నా తరపు నుంచి అడిగేది ఏంటంటే సొసైటీకి, అంటే మన స్టూడెంట్స్ని తయారు చేస్తున్న మన ప్రొఫెషన్ ఎంతో గొప్పది. వాడు ఏ ప్రొఫెషన్ కానివ్వండి మన దగ్గర నుంచి వెళ్ళాల్సిందే. మరి అటువంటి మనం వాళ్ళని చక్కగా తయారు చేయగలిగితే ఇప్పుడు మరి నారా లోకేష్ గారు తపన ఎంత ఉందో చూడండి. ఆయన కావాలని విద్యాశాఖ తీసుకున్న చాలా రిస్క్, అది కావాలని తీసుకొని మరి ఆ గవర్నమెంట్ స్కూల్స్ని సూపర్ మోస్ట్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీ అందరి సహకారంతో ఆయన కోరిక నెరవేరాలి, సమాజం అంతా బ్రహ్మాండంగా ఉండాలని ఆ ఉండే విధంగా మీరందరూ తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మరొకసారి ఈ సాధించిన మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం లోటు మరియు ఎల్నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతుల పంటలను రక్షించేందుకు వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణను అమలు చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల లభ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఖరీఫ్ 2026 సీజన్లో పంటల బీమా నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు అవసరమైన సలహాలు, సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్ నీనో పరిస్థితులను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూ రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటలో రక్షణ, నేలలో తేమ సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర విత్తనాల లభ్యత, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో ఆదివారం వెబినార్ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నైరుతి రుతుపవనాల కాలంలో జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం గణనీయంగా లోటుగా నమోదైందన్నారు. సీజన్ సాధారణ వర్షపాతం 580.1 మిల్లీమీటర్లు కాగా
ప్రస్తుత తేదీ నాటికి సాధారణంగా 225.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉందని, అయితే కేవలం 104.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 53.7% లోటు ఏర్పడిందని వివరించారు. మొత్తం 28 జిల్లాల్లో 21 జిల్లాలు వర్షపాతం లోటు కేటగిరీలో ఉన్నాయని తెలియజేశారు. పశ్చిమ గోదావరి, అన్నమయ్య, తూర్పు గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు కలిపి 6 జిల్లాలు తీవ్ర వర్షపాతం లోటు కేటగిరీలో ఉన్నాయని, నెల్లూరు జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని చెప్పారు. మండల స్థాయిలో 249 మండలాలు తీవ్ర వర్షపాతం లోటులో, 359 మండలాలు వర్షపాతం లోటులో ఉండగా కేవలం 2 మండలాల్లో మాత్రమే అత్యధిక వర్షపాతం నమోదైందని మంత్రి తెలిపారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, కోస్తాంధ్ర, రాయలసీమ అనే 4 వ్యవసాయ వాతావరణ మండలాలన్నీ ఇప్పటికీ వర్షపాతం లోటు కేటగిరీలోనే కొనసాగుతున్నాయని తెలిపారు. వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా జిల్లా స్థాయి ప్రమాద అంచనాలు, రైతులకు సూచనలు, ప్రత్యామ్నాయ విత్తనాల ప్రణాళిక మరియు దశలవారీ పంటల అత్యవసర ప్రణాళిక చర్యలను ఇప్పటికే ప్రారంభించామని మంత్రి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంచనా వేసిన 8,489 రైతు సేవా కేంద్రాలు మరియు 688 మండలాల్లో 1,357 రైతు సేవా కేంద్రాలు, 168 మండలాలు అధిక ప్రమాద స్థాయిలో ఉన్నాయని వివరించారు. జూలై 25 నాటికి 12 జిల్లాల్లో సాధారణంగా సాగు కావాల్సిన విస్తీర్ణంలో 50% కంటే తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయని మంత్రి తెలిపారు. అన్నమయ్య జిల్లాలో 9%, బాపట్లలో 5%, ప్రకాశంలో 15% మరియు మార్కాపురంలో 15%తో పరిస్థితి అత్యంత ప్రభావితంగా ఉందన్నారు. మరో 10 జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 51% నుంచి 100% మధ్య సాగు నమోదైందని చెప్పారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి సహా 6 జిల్లాల్లో సాధారణ సాగు స్థాయిని మించి సాగు నమోదైందని మంత్రి వివరించారు. అధిక ప్రమాదంలో ఉన్న 168 మండలాల్లో సీజన్ సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 39% సాగు నమోదైందని తెలిపారు. కర్నూలు జిల్లాలోని అధిక ప్రమాద మండలాలు సాగులో ముందంజలో ఉండగా, మార్కాపురం ప్రాంతంలోని అధిక ప్రమాద మండలాలు రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ఉన్నాయని చెప్పారు. సీజన్ సాధారణ పంట విస్తీర్ణం 30.84 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు మొత్తం 16.35 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని, ఇది సీజన్ సాధారణ విస్తీర్ణంలో 39% మరియు ప్రస్తుత తేదీ నాటికి సాధారణంగా ఉండాల్సిన విస్తీర్ణంలో 74% అని మంత్రి తెలిపారు. జనుము, మెస్తా, వరి, సోయాబీన్, పత్తి పంటల సాగు తులనాత్మకంగా మెరుగైన పురోగతిని చూపుతోందని, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, జొన్న, ఉలవ పంటల సాగు గణనీయంగా వెనుకబడి ఉందని వివరించారు. రాష్ట్రంలో ప్రధాన పంటైన వరి సీజన్ సాధారణ సాగు విస్తీర్ణంలో 34%, సాధారణంగా ఉండాల్సిన విస్తీర్ణంలో 79%గా నమోదైందని మంత్రి తెలియజేశారు. రైతు సాధికార సంస్థ పీఎండీఎస్ కింద 23 లక్షల మంది రైతులు 25 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 14.82 లక్షల మంది రైతులు అంటే 67%, 16.67 లక్షల ఎకరాలు అంటే 64% లక్ష్యాన్ని సాధించామని మంత్రి తెలియజేశారు. పెల్టైజ్డ్ పీఎండీఎస్ కింద 4.19 లక్షల మంది రైతులు అంటే 28%, 4.2 లక్షల ఎకరాలు అంటే 25% పురోగతి నమోదైందన్నారు. అంతర్కృషి, ఆకులపై ఎరువుల పిచికారీ, నేలలో తేమ సంరక్షణ, పంట పొలాల సరిహద్దుల్లో పంటల సాగుకు సంబంధించి రైతులకు 1.68 కోట్ల సూచనలు జారీ చేశామని మంత్రి తెలియజేశారు. కందులు, పెసలు, కొర్రలు, మినుములు, నువ్వులకు సంబంధించిన 14,078 క్వింటాల అత్యవసర ప్రత్యామ్నాయ విత్తనాలను ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సిద్దం చేశామని చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వరి పంట నుంచి ఇతర పంటలకు మార్పిడి చేయడానికి నిర్దేశించిన 1.29 లక్షల హెక్టార్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 11,422 హెక్టార్లు అంటే 9% మాత్రమే సాధించామని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగును మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు ప్రకటించారు. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రజా చైతన్య యజ్ఞంలో భాగంగా సూపర్ 6 హామీల అమలు, మహిళలు, రైతులు, యువతకు అందిన లబ్ధిని, అలాగే అమరావతి రాజధానితో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు. గత ప్రభుత్వ విధ్వంసన పాలనకు, నేటి ఎన్డీఏ అభివృద్ధి పాలనకు మధ్య తేడాను తెలియజేస్తూ ప్రజల సమస్యలను నమోదు చేసి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మనం సాధించుకున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, విజయాలపైన
మరి విస్తృత స్థాయి ప్రచారం చేయవలసిందిగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలకి తెలియజేస్తున్నాం. మరి ఇందులో భాగంగా రేపు అనగా 27 జూలై అంటే సోమవారం కావస్తుంది. ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు అందరూ కూడా మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సుమారు 45 రోజులు చేయాల్సిందిగా కోరుచున్నాం. మరి ఇందులో మనకు కేంద్రం అందిస్తున్నటువంటి సహాయాన్ని అలాగే మిత్రపక్షాలు అందిస్తున్నటువంటి తోడ్పాటును కూడా తెలియజేస్తుందిగా కోరుచు మరి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు మనం ప్రతి ఏడాది చేసుకునే విధంగా గత ఏడాది కూడా సంవత్సరం పూర్తయినటువంటి నేపథ్యంలో మనం సాధించుకున్నటువంటి విజయాలపైన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకున్నాం. మరి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా పాల్గొని మనం సాధించుకున్నటువంటి విజయాల్ని అటు ప్రజల్లోకి తీసుకువెళ్ళి క్షేత్రస్థాయిలో మరి ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతూ డిఎస్సీలో జరిగిన అవినీతికి లక్షలాది మంది యువతకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉద్యమం కన్నా ముందు నుంచి డిఎస్సీ అవకతవకలపై రాష్ట్రంలో ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై జగన్మోహన్ రెడ్డి ఎన్నాడో ప్రశ్నించారని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించలేదన్నారు. కేంద్రంలో నీట్ లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని, డిఎస్సీ అవకతవకలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న విద్యార్థి యువజన ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని, ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఈ నెల 28న డిఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని, ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై జగన్మోహన్ రెడ్డి ఏనాడో ప్రశ్నించారని, ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు పెట్టామని అన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించలేదు, విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులతో సమాధానం చెప్పించారని, ప్రభుత్వం సమాధానం చెప్పలేదని అన్నారు. నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ జరిగినటువంటి పరిణామాలకి, జరిగినటువంటి అవకతవకలకి నిరసనగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ రకమైనటువంటి ఉద్యమాలు చేయాలి అని చెప్పని, ఇది ఈ అవకతవకలు జరిగినా కానీ అవినీతి జరిగిందని, పేపర్లు లీక్ అయ్యాయని, సోషల్ మీడియాలో ఆధారాలతో సహా తిరిగాయని, నీట్ పేపర్ లీక్ కన్నా ముందు నుంచి కూడా జరుగుతున్నటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో. మన తర్వాత ప్రశ్న పత్రాలు లీక్ అయ్యి ఉద్యమం బయలుదేరి కేంద్ర మంత్రి రాజీనామా చేసేటటువంటి పరిణామాలు భారతదేశంలో సంభవించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద, అన్యాయాల మీద వాస్తవాల్ని లక్షలాది మంది ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి జరిగినటువంటి ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడినటువంటి వైనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడో ప్రశ్నించారు. ప్రశ్నించడమే కాదు, ఆధారాలతో సహా చూపించారు. దానికి ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించలేదు? సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం, శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను meekosom.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని బ్రాహ్మణుల సంక్షేమం ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యల్లగడ్డ వెంకట్రావు అన్నారు. బ్రాహ్మణుల ఆర్థిక అభివృద్ధి కోసం 20.50 లక్షల రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. బ్రాహ్మణ సమాజం కోరిన కళ్యాణ మండపం నిర్మాణానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని పరిశీలించాలని ఎంఆర్ఓను ఆదేశించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని బ్రాహ్మణుల సంక్షేమం ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం సొసైటీలో శ్రీ గాయత్రి అమ్మవారి దేవస్థానం కమిటీ గన్నవరం బ్రాహ్మణ పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ మాస కార్యక్రమం బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని బ్రాహ్మణుల ఆర్థిక అభివృద్ధి కోసం 20.5 లక్షల రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. బీమా పథకం ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 600 రూపాయల సభ్యత్వంతో సహజ మరణానికి 50,000 ఆర్థిక సాయం, ప్రమాద బీమా ప్రయోజనాలు లభిస్తాయని వివరించారు. సభ్యత్వ రుసుము చెల్లించలేని నిరుపేదలకు తానే స్వయంగా ఆ మొత్తం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సమాజం కోరిన కళ్యాణ మండపం నిర్మాణానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని పరిశీలించాలని ఎంఆర్ఓను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సమాజానికి అండగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని రుణాలు నియోజకవర్గానికి వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సహకారంతో మరింత లబ్ధి చేకూరేలా ప్రయత్నిస్తానని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే శ్రీ గాయత్రి అమ్మవారికి నిర్వహించిన ఆషాఢసార మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,50,000 రూపాయలు ఈ రోజుల్లో బ్రాహ్మణ సోదరులకి వాళ్ళు లోన్ ఇచ్చినందుకు, అలాగే ఫ్యూచర్లో 600 రూపాయల సభ్యత్వం కడితే ఈ క్రియేటివ్ ఇన్స్టిట్యూట్లో 600 రూపాయలతో ఎలాంటి సహజ మరణం సంభవించినా 50,000 రూపాయలు ఇస్తారు. అంటే యాక్సిడెంట్ డెత్ లాంటి ఇన్సూరెన్స్లో మంచి ఇన్సూరెన్స్ పాలసీని వీళ్ళు ప్రవేశపెట్టారు. దానికి గన్నవరం బ్రాహ్మణ సోదరులు వాడుకోవాల్సిందిగా కోరా. నిజంగా నిరుపేదలు అవి కూడా కట్టలేరంటే నేనైనా కడతా, కానీ మీరైతే దాన్ని ఫాలోఅప్ చేయమని కూడా చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో బ్రాహ్మణ పరిషత్ నుంచి గన్నవరం నియోజకవర్గం బ్రాహ్మణ సోదరులకి డెఫినెట్గా ఎక్కువ లోన్లు వచ్చే పరిస్థితి. చాలా ఈజీ జాబ్ నాకు కూడా. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నాకు మిత్రులు అవ్వడం, దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణికుమార్, స్థానిక నాయకులు, బ్రాహ్మణ పరిషత్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో దేశమ్మ తల్లి వారాల పండుగను గ్రామ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోగా సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలంతా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకున్నారు. ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు మరియు భక్తులతో ముప్పాళ్ల గ్రామం అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో దేశమ్మ తల్లి వారాల పండుగ అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలందరూ ఎలాంటి కులమత భేదాలు లేకుండా ఒకతాటిపైకి వచ్చి అమ్మవారి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు ఎంతో భక్తితో సంప్రదాయబద్ధంగా బోనాలు తయారు చేసి ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి ఎండిపోయిన భూములు తడవాలని, పాడి పంటలు బాగా పండి రైతుల ఇళ్లలో సిరులు కురవాలని గ్రామస్తులందరూ అమ్మవారిని మనసారా వేడుకున్నారు. అలాగే గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు, యువకులు, మహిళలు, పూజారులు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి నామస్మరణంతో ముప్పాళ్ల గ్రామం మారుమోగింది. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ పై సీజేపీ పోరాటం చేసి విజయం సాధించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం కొరివి చైతన్య అన్నారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై కూడా గతంలో తాము నిరసనలు చేసి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని, దానిపై ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. నారా లోకేష్ చెబుతున్న మాటలకు అసలు వాస్తవాలకు పొంతనలేదన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో కానీ, సీబీఐతో కానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మెగా డిఎస్సి దగా డిఎస్సిగా మారిందని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షులు కోమల్ సాయి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొరివి చైతన్య మాట్లాడుతూ డిఎస్సి పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. దీనిలో జరిగిన వాస్తవాలు బయటకు రావాలంటే వెంటనే విచారణ చేయించాలని కోరారు. నారా లోకేష్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి డిఎస్సి నియామకాలపై స్పష్టత వచ్చే వరకు పోరాడతామన్నారు. దీనిపై ఈ నెల 28వ తేదీన గాంధీనగర్ విజయ టాకీస్ వంతెన వద్ద నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి మరోసారి నిరసన తెలియచేయనున్నట్లు చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారేమో ఇది ఎంతో పద్ధతిగా నిర్వహించామంటున్నారు, కానీ ఇందులో ఎంతో పద్ధతిగా అవినీతి చేశారనే ఆరోపణలు మాత్రం నిరుద్యోగులందరూ కూడా భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశాం. ఆ రోజు మేము చెప్పింది ఏంటంటే, సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ జరిపించండి ఈ డిఎస్సి ప్రక్రియ మీద, లేదా సిబిఐ విచారణ అయినా జరిపించండి ఈ డిఎస్సి ప్రక్రియ మీద అని అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోగా ఇదొక రాజకీయ వివాదంగా పక్కన పెట్టేసింది. అనంతరం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కోమల్ సాయి మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల ప్రకారం మెగా డిఎస్సి దగా డిఎస్సి అని ఆరోపిస్తూ ఈ నెల 28వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. మెగా డిఎస్సిపై సిబిఐ విచారణ చేయించాలని కోరారు. దీనికి నిరుద్యోగులందరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. 28వ తారీఖున ఈ పోరాటానికి మెగా డిఎస్సి అభ్యర్థులు కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న వెళ్ళి కలిసి వాళ్ళందరూ మాకు మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఈ గవర్నమెంట్ వచ్చాక దాదాపుగా 12 కోట్ల 400,000 బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయి. దాంట్లో సగం % కూడా ఇంతవరకు స్టూడెంట్స్కి ఇష్యూ చేయలేదు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఎంబ్రియాలజిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఎంబ్రియాలజిస్టుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సంతానలేమి నివారణలో క్లినికల్ ఎంబ్రియాలజిస్టుల పాత్ర కీలకమని, నైపుణ్యం కలిగిన వారే ఐవీఎఫ్ కేంద్రాలకు వెన్నెముక అని సీఎంసీ ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ ఎస్ కామత్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఎంబ్రియాలజీ నూతన పోకడలపై చర్చించి పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విజయవాడలోని హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్కులో ప్రపంచ ఎంబ్రియాలజిస్టుల దినోత్సవం 2026 వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఎంబ్రియాలజిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల జీవితాల్లో వెలుగులు నింపడంలో క్లినికల్ ఎంబ్రియాలజిస్టుల పాత్ర కీలకమని వెల్లూరు సీఎంసీ ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ ఎస్ కామత్ పేర్కొన్నారు. నైపుణ్యం, అంకితభావం ఉన్న ఎంబ్రియాలజిస్టులే ప్రతి విజయవంతమైన ఐవీఎఫ్ కేంద్రానికి వెన్నెముక అని తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక సావనీరును ఆవిష్కరించారు. అనంతరం జరిగిన శాస్త్రీయ సదస్సులో జాతీయ స్థాయి నిపుణులు ఎంబ్రియాలజీలోని నూతన పోకడలు, అధునాతన స్పెర్మ్ సెలక్షన్ పద్ధతులు, ల్యాబ్ నాణ్యతా ప్రమాణాలపై ప్రసంగించారు. విద్యార్థులు, యువ ఎంబ్రియాలజిస్టులకు నిర్వహించిన క్విజ్, పోస్టర్ ప్రదర్శన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్రంలో ఎంబ్రియాలజిస్టుల శిక్షణ, వృత్తిపరమైన అభివృద్ధికి ఈ వేదికగా నిలవడం అభినందనీయమని వక్తలు కొనియాడారు. 1978 జూలై 27న ప్రపంచంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ఏటా ఈ వేడుకలు జరుపుకుంటున్నట్లు సంఘం అధ్యక్షులు కిషోర్ బాబు తెలిపారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సాంకేతికతను అందించిన డాక్టర్ అడ్వర్స్ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబ్రియాలజిస్టుల విద్యాభివృద్ధికి, పరిశోధనలకు తమ సంస్థ కట్టుబడి ఉందని కార్యదర్శి డాక్టర్ వి లెనిన్ బాబు స్పష్టం చేశారు. ఐవీఎఫ్ విభాగంలో నైతిక ప్రమాణాలు పాటించేలా మార్గదర్శనం చేయడంతో పాటు సమాజంలో అవగాహన కోసం త్వరలో 2K 1K రన్ వంటి కార్యక్రమాలు చేపడతామని ఉపాధ్యాయులు సురేష్ కుమార్, దిలీప్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజ, డాక్టర్ ఉమాశంకర్, కోశాధికారి మిథున్ చక్రవర్తి, బాలు, సాగర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.